I'm on a love deadline. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it. Don't wanna lose you. I'm on a love deadline. Got till the end of the night to find you. Hey, I'm on a tight love schedule and it's overdue. I wasn't really looking until I saw you and love deadline. I count the minutes. Always in the game. The sky's a limit. రే గాడిదా అడ్డగాడిదా What, mommy? What do you want? You wanna dance with me? సౌండ్ కి నిద్ర పట్టట్లేదురా. డిస్టర్బెన్స్ ఉంది. See, this is my hall, my space. I can do whatever I want. To you before the end of the ఏంట్రా నీ కోల? నీ హాలు, నీ రూము, నీ స్పేసా? Yes, mom. deadline. సౌండ్ వచ్చిందా చర్మం ఒలిచేస్తా. Huh. నిద్ర పట్టట్లేదు. నీ అయ్యా. సరిపోద్ది. అండి కాలు పట్టుకోండి. అయిపోయింది 2 minutes. అయిపోయిందా? గోరు ముద్దలు పెడుతున్నారే లాస్ట్ ముద్ద అయిపోయింది అనడానికి. ఇద్దరు కలిసి కన్న కొడుకులు చంపేస్తారా? పూజ ఆంటీ ఇంకో ట్రైల్ వేద్దామా? ఏంటి ఇంకో ట్రైల్ వేసేది? ఏదో విండో షాప్ మొగాలు మీరునే వెళ్ళండి. అయితే బుద్ధిగా పడుకో. నాకు సోఫా మీద నిద్ర రావట్లేదమ్మా. అయితే మేడ మీదకి వెళ్ళి పడుకో. సౌండ్ వినపడిందా? ఎలా? వలలో సిక్కిన శాప దగ్గరికి వెళ్ళి నీకు సరిగ్గా ఈత రాదు నెక్కిరించాడంటే ఎవడో. సొంత ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోయారు. అమ్మా రేపటి నుంచి నేను పక్కింటి ఇంట్లోనే పడుకుంటా. నోరు మూసుకొని పడుకో. ఇద్దరు యమదూతల్లో నిలబడ్డారేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలి. మీకో డ్రైవర్ కావాలి. ఎస్. చిన్నప్పుడు నిన్నే గెద్దో ఎత్తుకెళ్ళిపోవలసిందే. పీకు తింటున్నావు. ఇప్పుడు లాయర్ దగ్గరికి ఏంటమ్మా? మీ నాన్న రెస్పాండ్ అవ్వట్లేదురా. ఆయన ఏమైనా కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు 24 గంటల ఫోన్ పట్టుకుని తిరగడానికి? నా నంబర్ బ్లాక్ చేశాడు. మార్నింగ్ నుండి వాట్సాప్ స్టేటస్ కూడా చూడట్లేదు. వైషు కూడా అంతేనమ్మా, వాట్సాప్లో బ్లాక్ చేసింది. వైషు ఎవర్రా? ఆ వైషు ఎవరు లేరమ్మా. బావన్ కాఫీ షాప్లో వదిలేసింది ఆంటీ. లవ్వా?
మ్మ్. లవ్వు కావాలా లవ్వు లవ్వు కావాలా లవ్వు కావాలా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన మా గురువు గారు. ఈరోజు జడ్జి ఎవరండి? అమ్మ ఆవిడైతే కష్టం. మండే మూర్తి గారు వస్తారు, మనకు ఫేవర్గా ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలియదండి. మా బావమరిదికి అర్జెంటుగా బెయిల్ కావాలి. సాయంత్రం కల్లా వచ్చేయండి, ఎక్కడెక్కడో పొట్లం కట్టి పెడతాను, తీసుకెళ్దిరి కానీ. ఏ బెయిల్ అంటే జోక్ అయిపోయిందా? మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే లాయర్ని చూసుకుంటాను. కోప్పడితే పనులు అవ్వండి. మీ వాడు మర్డర్ చేస్తుంటే మ్యాజిక్ చేసి బయటికి తీసుకొచ్చేవాడిని. సగం పొడిచి కొన ఊపిరితో వదిలేశాడు. విట్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మండే కల్లా బెయిల్ వస్తుంది. సర్లేండి. జ్యోతి 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 గారు వచ్చినప్పుడు తాలిబొట్టు రెండు పూలదానంలో తెచ్చుకోలేకపోయావా? ఏ పిల్లిగడ్డ మీద మనసు పడ్డారా? ఏదో ఉంపుడిగత్తిని పిలిచినట్టు ఏకవచనంతో అరుచుకుంటూ వస్తున్నావు. నేను లైన్ చేస్తున్నాను. ఈయన గురించేనా చాలా గొప్పగా చెప్పావు. తెలివితేటలకు తెల్ల చొక్కా వేసినట్లేదు. తెలివితేటలకు పొట్టుందేంటి? అభాషణ చేయించుకుంటాడులే పెద్దానికి బొక్కల డౌట్లో నువ్వు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల అడుక్కోవాల్సి వస్తుంది సార్. అసలు డివోర్స్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? కొడుకు ఉద్యోగం చేస్తున్నాడుగా. అయితే తండ్రిగా ఆయన బాధ్యత మర్చిపోతాడా? మర్చిపోలేదు కాబట్టే ఎంతో కొంత పంపిస్తున్నాం. ఒకడేసే ముష్టి మాకొద్దు. మీరు చెప్పినంత ఇస్తే మెయింటెనెన్స్, మాకు నచ్చినంత ఇస్తే ముష్ట. మాకు న్యాయం కావాలి. నాకు అన్యాయం జరగకుండా ఉంటే చాలండి. మీరే మాకు దిక్కు సార్. అమ్మా 370 రూపాయలు ఫీజు ఇచ్చి వారానికి 4 సార్లు ఆఫీస్కి వచ్చేస్తున్నావు. లీగల్గా మీకు మెయింటెనెన్స్ డబ్బులు కావాలంటే పిటిషన్ వెయ్యాలి. మీరు ఎలా చెప్తా అలా సార్. మరి ఫీజు పద్దు రాసుకోండి, ఆకరణిస్తా. నా బతుకు కిరాణా కొట్టు అయిపోయింది. అరువులు ఈ సంజంలో బరువులు తప్ప డబ్బులు రావట్లేదు. మీరెంతో మంది సమస్యలు తీర్చిన దేవుడు సార్. నన్ను దేవుణ్ణి చేసి దక్షిణేస్తున్నారు, ఫీజులు ఇవ్వట్లేదు. నేను వారం రోజులు ఉండట్లేదు, అంతవరకు ఆఫీస్కి రాకండి. ఆ, తీర్థయాత్రలకు వెళ్తున్నారా? కొన్ని ముందే చెప్పుకోలేం. హలో, వస్తున్నా అండి. అమ్మా ఆ, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. ఉమ్. కాల్ ఎక్కడి నుంచి? మీ జూనియర్ లాయర్ దగ్గరికి మా నాన్నగారు వెళ్ళారంట, రమ్మంటున్నారు. నా దగ్గరే వర్క్ నేర్చుకుని నాకు ఎగనెస్ట్గా నా ఆఫీస్ ఎదురుగానే కొట్టేటేసింది. నా ఉసురు తగులుతుంది. అంటే ఏంటి? జీవితాంతం మీకు అసిస్టెంట్ గానే ఉండాలా? మేము ఎదగకూడదా? మాటలు నేర్చిన మంత్రగత్తె రా చూసుకుందాం. మీరేంటి ఇక్కడ? నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఇంకా కలిసి ఉండరా? కలవకుండా ఉండడానికే డివోర్స్. మిమ్మల్ని ఐ హావ్ సీన్ యూ సమ్వేర్. మేబీ హైకోర్టులో అయి ఉండొచ్చు. ఆహా, మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లైసెన్సులు చేస్తుంటారు కదా? వైజాగ్ బుల్లయ్య కాలేజ్ గుర్తుందా? బొల్లయ్య కాలేజ్ మాకేం తెలీదు, మాది పైడాబే రాయిస్తా. నువ్వు చదువుకున్నావా? లాయర్ అయ్యావా? అప్పులు తీసుకుని క్యాంటీన్లో సమోసాలు తినే నువ్వు సమస్యలు సాల్వ్ చేసే పొజిషన్కి వచ్చావంటేనే అందరూ నీలాగుండ్రు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాయిస్తా.
ఆ గ్రాటిట్యూడ్తోనే మీ పేరెంట్స్కి డివోర్స్ ఇప్పిస్తున్నా ప్రసాద్. సడన్గా ఈ డివోర్స్ ఏంటి? నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంకొక అమ్మాయిని చూసుకున్నారా? అమ్మాయా? ఆయనకు అమ్మాయే. ఆహా. అవును, మేము కాలేజీ చదువుకునే రోజుల్లో లవ్ చేసుకున్నాం. రీసెంట్గానే వాళ్ళ ఆయన పోయారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటి అయిపోదాం అనుకుంటున్నారు అంతేనా? అంతే. ఓరి నాయనో. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ. అదేంటి వాళ్ళు విడిపోతున్నారని నీకు బాధ లేదా? లేదు, అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నారని. సత్తి చెప్పాల్సిన నువ్వే డివోర్స్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తే ఎలా? సర్దుకుని బ్రతకమని చెప్పగలం, కానీ 4 గోడల మధ్య కలిసి ఉండాల్సింది వాళ్ళు. ఏ నిర్ణయమైనా వాళ్ళిద్దరూ కలిసి తీసుకుంటే బాగుంటుంది. అస్తమానం మన ఆఫీస్కి వచ్చి విసిగించొద్దు. అయ్యా మీరు ఎలా చెప్తాలా? అయ్యా మీ ఫీజు అయ్యా. హలో, నీకోసం ఐఫోన్ తీసుకొస్తున్నాను. మీరు చల్లగా ఉండాలి. ప్రస్తుతానికి ఐఫోన్ కవర్ తీసుకొస్తున్నాను. ఈ పూజకి తెల్లతో ఒకటే ఉంది. కేజీ కండ లేదు, బ్రెయిన్ లేదు. దానికోసం నేను వెయిట్ చేయాలి. ఓకే బాయ్. బాయ్. ప్రతి నెల నువ్వు నాకు 10,000 ఇవ్వాలి తెలుసా? ఎందుకు? డీజిల్ మీ తాత పోయిస్తాడా? 2 months అయితే నేనే కారు కొనుక్కుంటా. అంతవరకు ఈ కంపెనీలో జాబ్ ఉంటుందా? నా వర్క్ చూసి మా టీఎల్ అండ్ మేనేజర్ ఎంత అప్రిషియేట్ చేశారు తెలుసా? ఏంటో ఈ టీం లీడర్లు, మేనేజర్లు అమ్మాయిల్ని అప్రిషియేట్ చేసినందుగా అబ్బాయిలకి చేరేందుకు? అలా ఏం కాదు. రాకేష్ ఈస్ వెరీ జెన్యూన్. ఓ యా రాకేష్. పూజ కంపెనీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది కదా, చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? పర్లేదు రాకేష్, మా కజిన్ ఖాళీగానే ఉన్నాడు, అతని కార్లో వెళ్ళిపోతా. ఇట్స్ ఓకే పూజ, ఇంటికి రీచ్ అవగానే టెక్స్ట్ చెయ్యు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రాకేష్. ఎవడా రాకాస్? మా టీం లీడర్. ఓ, ఇందాక నీతో వచ్చిన అమ్మాయి టీం లీడర్ అనుకున్నా. భ్రమరాంబికనా? ఆ, తను కూడా నాతో పాటునే జాయిన్ అయింది. ఆహా, అదే. యా, వెళ్దామా? ఏమైంది? ఏమైంది? స్టార్ట్ అయిపోద్ది. ఏమన్నా ఏం అర్థం కావట్లేదు. అప్పటికి రాకేష్ వెహికల్ ప్రొవైడ్ చేస్తానన్నాడు. నిన్ను నమ్మి ఈ ఒక్కరోజుకి క్యాబ్లో వెళ్ళిపోవా ప్లీజ్? అంటే మెకానిక్ దగ్గరికి వెళ్తా. పోరా. మా కజిన్ ఖాళీగా ఉన్నాడు. దొంగమోహం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. భ్రమరాంబిక అంటే? నేనే. రాకేష్ గారు పంపించారండి మిమ్మల్ని వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. ఓ డ్రైవరా? ఇంకా నేను దొంగ అనుకున్నా. డీసెంట్గా డ్రెస్ కూడా వేసుకున్నాను అయినా మీరు.
ఈ మధ్య దొంగలు కూడా బాగా డీసెంట్గా ఉంటున్నారు కదా. రైట్. అయినా నేను రాకేష్కి చెప్పానే ఆటోలో వెళ్ళిపోతా అని. అయినా నిన్ను ఆ, ఎందుకు పంపాడు? చెప్పారు కానీ ఇది కంపెనీ పాలసీ అంటే మీరు ఇప్పుడు రాకపోతున్నా జాబ్ పోతుంది మేడం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కార్ లెక్కే సరదా నాకు అస్సలు లేదు. నువ్వేదో జాబ్ పోతుంది అంటున్నావని వస్తున్నా, పద. రండి మేడం. మీరు సేవ్ అయ్యారు మేడం. మేడం 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 1 minute. మీకు సర్వీస్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. బా ఏం కూర్చున్నారు మేడం. జింగిలాలు జింగిలాలు జింగిలాలు. మేడం మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అన్నా. ప్రసాద్ మేడం. ఓకే ప్రసాద్ అన్నా. ఓన్లీ ప్రసాద్ మేడం. చాలా సింపుల్ నేమ్ అన్నా. మేడం ప్రసాద్ ఈజ్ ఓకే, అన్న ఈజ్ నాట్ ఓకే. ఎందుకు? 6 months బ్యాక్ ఒక అమ్మాయి ఇలాగే అన్నయ్య అని పిలిచి అన్నం లేకుండా చచ్చిపోయింది మేడం. తర్వాత ఆ అమ్మాయి దినానికి మేము వెళ్ళి అన్నం తిని వచ్చామండి. నేను నిజంగానే రాకేష్ పంపించాడా? రాకేష్ ఇస్ వెరీ జెన్యూన్. కొంచెం వర్క్ చేసినా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాడు అండ్ అమ్మాయిలకి చాలా కేర్ తీసుకుంటాడు. యా, నైస్ గై. మీరేం చదువుకున్నారు? 9th పాస్ మేడం. 10th క్లాస్ సమ్మర్ కోచింగ్లో ఆపేశానండి. చదువుకొని ఉంటే మీరు మాలాగే మంచి జాబ్ చేసుకునేవాళ్ళు కదా. అంటే మా ఇంటి ఎదురుగా ఒకడు బాగా చదువుకొని పిచ్చి అయిపోయాడండి. అప్పుడు నుంచి నేను చదువు మానేశాను. మీరంత సెన్సిటివా? అత్తని ఆంటీ అని ఎవరు పిలిచినా కూడా తట్టుకోలేని సెన్సిటివ్ అండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వేరే వాడితో ఉంది. నాకు ఫిలోఫోబియా. అంటే మీరు ఎక్కువ రోజులు బతకరా? చచ్చిపోతారా? లైఫ్ అంటే అంతే మేడం. కేర్ తీసుకున్నవాడికి జుత్తు ఉండదు, బెచ్చగాడికి జుత్తు ఉండదు. ఫిలోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ ఫార్మింగ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఇదెప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది. దానికి ట్రీట్మెంట్ లేదా? ఉన్నాయి. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ. దీన్ని పడేయడం కన్నా క్యాన్సర్కి మందు కొనుక్కోవడం ఈజీ. ఏంటి? మీ మెడికల్ షాప్ వచ్చిందండి. ఆ? మీ ఇల్లు వచ్చిందండి. మేడం ఏమైంది? మీకు డ్రైవర్ ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు మీరు. మీ నెంబర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు దేవత మేడం. కార్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నాకు అప్పుడే అర్థమైందిరా. అంటే అమ్మాయి మరీ అంత అందంగా ఉంటే అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం?